చెప్తాను మీకు. ఆ టెక్స్టైల్ తిరుపూర్లో ఉంటారు. Yes. తిరుపూర్లో రోహింగ్యాస్ ఆర్ దేర్. ఎస్, అంటే వీళ్ళని ఇక్కడ వరకు తెచ్చారంటే ఎకో సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ పనిచేస్తుంది. హైదరాబాద్లో గోల్కొండ, బహదూర్పురాలో ఉన్నారు. రోహింగ్యా ఫుట్బాల్ క్లబ్ 3 ఉన్నాయండి ఇక్కడ. 3 క్లబ్స్ ఉన్నాయి. ఓకే, రైట్. అండ్ ఈటల ఐ థింక్ వెబ్సైట్ ఉందండి, అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి. వెరీ నైస్. ఇంకా ఆ గవర్నమెంట్ వాళ్ళ కోవిడ్ అప్పుడు వ్యాక్సిన్లు ఇప్పించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించారు. ముందుండి ఐ థింక్ మొహమ్మద్ అలీ అనుకుంటా, అప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరో, ఐ థింక్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయనే మాట్లాడారు ఇవన్నీ. సో ఇట్ ఈస్ టు బి అండర్స్టూడ్. అంటే లోకల్ పొలిటికల్ పార్టీస్ కానీ, కొన్ని ఎన్జిఓస్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ డెమోగ్రఫీ చేంజ్కి ఎలా సహాయం చేశారో మనకి ఇప్పటివరకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, అర్థమైంది. కానీ దీనికి ఒక్కసారిగా అడ్డుకట్ట ఎక్కడ పడింది? బెంగాల్లో బీజేపీ గెలుపు. మీరు ఇందాక అంటే మనం బెంగాల్ మాట్లాడే ముందర మీరు సౌరవ్ దాస్ గురించి మాట్లాడారు, జ్యుడిషియరీది. కానీ ఇదే సౌరవ్ దాస్ బెంగాల్లో బీజేపీ గెలిచిన తర్వాత, ఐ థింక్ May 4th ఫలితాలు వచ్చిన తర్వాత May 6th ఎప్పుడో ఒక ట్వీట్ చేశాడు. సీజేపీ ఎలా ఫామ్ అయిందో మీకు ఆ ట్వీట్ బట్టి చెప్పేయచ్చు. బెంగాల్లో బీజేపీ గెలుపు ఎవరికీ అర్థం కావట్లేదు, ఇది ఇలాగే వదిలేసినట్టయితే విత్ ఇన్ నో టైం దేశం మొత్తం బీజేపీ వచ్చినట్టయితే బీజేపీ స్ప్రెడ్ అయిపోతుంది, మన లాంటి వాళ్ళ అస్తిత్వం ఉండదు. బీజేపీ హ్యాస్ టు బి స్టాప్డ్, ఇట్ హ్యాస్ టు బి కంటెంట్ నౌ అండ్ నౌ ఇస్ ద రైట్ టైం, ఇమీడియట్లీ చేయాలని అన్నాడు. అదన్నా విత్ ఇన్ లెస్ దాన్ 1 month సీజేపీ ఫామ్ అయిపోయింది. సౌరవ్ దాస్ అందులోంచి వచ్చాడు. అంటే మనకు అర్థమైపోయింది. సో అంటే బెంగాల్ గెలుపు అనేది వీళ్ళకి ఎంత షాక్ ఇచ్చింది ఎకో సిస్టమ్కి. ఎస్, వాళ్ళకి రియలైజేషన్ అది ఒక రకంగా, అంటే పరిస్థితి చేయదాటిపోతుంది. రియలైజేషన్, ఇండైజేషన్, ఎగ్జాక్ట్లీ. సో దాని తర్వాత ఏమనుకున్నారు, హుక్ ఆర్ క్రూక్ ప్రభుత్వాన్ని వీళ్ళు కదిలించాలి. సీజేపీ ప్రొటెస్ట్ చేశారు. సీజేపీ ప్రొటెస్ట్ నేను ఫస్ట్ నుంచి అంటున్నా, రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్. బట్ సంహౌ నేను చెప్పాను కూడా ఎందుకు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది అని అంటే గనక, వీళ్ళే కొంతమంది అక్కడ ఉన్న విద్యార్థులు ఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పెట్రోల్ పోసి తగలెట్టాలనుకున్నారు, పరిస్థితి చేయదాటిపోయేలా చేయడానికి. సో ఇప్పుడు చెప్పండి, ఇది ఎక్కడన్నా ప్రభుత్వం వెనకడుగు వేసినట్ట, ఓడిపోయినట్ట, లేకపోతే పెద్ద సెక్యూరిటీ థ్రెట్ ని అవాయిడ్ చేసినట్టు అడుగులు వేస్తున్నారు. ఎస్, ఇస్ దిస్ ఎ సెట్ బ్యాక్? ఆబ్వియస్లీ సెట్ బ్యాక్స్ అనేవి ఎవరికన్నా వస్తాయి, ఎప్పుడన్నా వస్తాయి. ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు అవి రావాలి కూడా. ఆ సెట్ బ్యాక్ రావడంతోనే ఎంతమంది మనతోనున్నారు, మనలో ఉన్న వాళ్ళే ఎంతమంది అవతల వాళ్ళకి సహాయం చేస్తున్నారు, అవతల వాళ్ళకి ఎలాంటి సహాయం వస్తుంది అనేది మనకి తెలుస్తుంది. మనం చూసుకున్నట్టయితే ద మూమెంట్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన వెంటనే వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం 2873 మంది హిస్టరీ షీటర్లు ఉన్నారని చెప్పి వచ్చింది. ఆప్ దీనికి ఎలాంటి పాత్ర పోషించిందో వచ్చింది. అండ్ ఒకవేళ ఇది కంటిన్యూ అయి ఉన్నట్టయితే, ఒకవేళ ఆ నిజంగా సెల్ఫ్ ఇమోలేషన్ కనుక జరిగి ఉంటే, ఆ టైంలోనే పోలీసు వేషం వేసుకుని చేసేవాళ్ళు గనక ఆ ప్రొటెస్ట్లోకి వెళ్ళుండుంటే, అతను హమీద్ మండల్, ఎస్ హమీద్ మండల్, అతను సహకరించింది అర్పితా సర్కార్. అండ్ తను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళినట్టయితే ఆమె ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది పాకిస్తానీలు ఉన్నారు. సో అంటే పెహల్గామ్ అయిన తర్వాత ఎంతమందిని అయితే ప్రభుత్వం జ్యోతి మల్హోత్రా ఇలాంటి వాళ్ళని క్రాక్ డౌన్ చేసిందో ఐ థింక్ సరిపోదు. మళ్ళీ ఐ థింక్ ఆ క్రాక్ డౌన్ 2.0 కూడా మొదలు పెట్టాలి. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే కేవలం మనం ఇది బెంగాల్కే పరిమితం. అంటే బెంగాల్ మన దేశానికి ఒక ఎండ్ అయితే, మనం ఇంకొక ఎండ్లో మాట్లాడుకున్నట్టయితే నిన్న మొన్న ఇండియన్ ఆర్మీ రాజస్థాన్ పోలీసులు ఇంకొక నెక్సెస్ని క్రాక్ డౌన్ చేశారు. వాళ్ళు ఏకంగా ఇండియన్ ఆర్మీ యూనిఫామ్లు తయారు చేస్తున్నారు. రాజస్థాన్ భారతదేశ సరిహద్దు పాకిస్తాన్కి, అక్కడ ఫేక్ ఇండియన్ ఆర్మీ యూనిఫామ్స్ తయారు చేస్తున్నారంటే అది ఇంకెంత పెద్ద సెక్యూరిటీ థ్రెట్. ఆబ్వియస్లీ ఇండియన్ ఆర్మీ యూనిఫామ్స్ తయారు చేస్తున్నారంటే దాంట్లో ఎలాంటి హ్యాండ్ ఉందో మనం వేరే చెప్పనే అక్కర్లేదు పాకిస్తానీ వాళ్ళది. వై ఐ కెన్ వ్యాలిడేట్ మై స్టేట్మెంట్ ఇస్ బికాస్ 1 month బ్యాక్ అండి, ఐ థింక్ ఇన్ జూన్, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. మనది పార్టీషన్ అయినా అక్కడ వాళ్ళు కొంతమంది ఇక్కడ వాళ్ళు కొంతమంది అక్కడ ఇంకా ఉన్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్. ఇక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయినా ఇక్కడ కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ రిలేటివ్స్ని వాడుకుని సెక్యూరిటీ ఇన్స్టాలేషన్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఐఎస్ఐ ప్రయత్నిస్తుంది. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని హోస్టేజెస్గా తీసుకునో, లేకపోతే వాళ్ళ ద్వారా ట్రాప్ చేసో, బ్రెయిన్ వాష్ చేసో, రాడికలైజ్ చేసో, భారతదేశంలో రాజస్థాన్లో ఎవరైతే ఉండిపోయారో పాకిస్తాన్ ఆరిజిన్ వాళ్ళ రిలేటివ్స్ సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఇది కూడా మనకి వార్తల్లో వచ్చింది. అంటే మన సెక్యూరిటీ ఇన్స్టాలేషన్స్ ఎంత వల్నరబుల్ లేవు అంటే ఎంత థ్రెట్లో ఉన్నాయో మనకి తెలుస్తుంది.
అమిత్ షా గారు 2 వారాలు ఈ సీజేపీ ప్రొటెస్ట్ అవుతున్నప్పుడు ఆయన అందుకే సరిహద్దు ప్రాంతాలకి వెళ్ళి ఎస్పీలను అందరినీ పెట్టుకుని 5 కిలోమీటర్స్ రేడియస్లో ఏవేవైతే అన్రిజిస్టర్డ్ ఇల్లీగల్ కట్టడాలు ఉన్నాయో అన్నిటిని ఎందుకు కూల్చాలన్నారు. దీన్ని బట్టి మనకు ఒక ఉదాహరణ అర్థం అయిపోతుంది. హైడౌట్స్ ఉండవు ఎగ్జాక్ట్లీ. సో అంటే వీళ్ళు స్టెప్ బై స్టెప్ ఇక్కడ వీళ్ళు ఎలా వేసుకుంటూ వస్తున్నారు, పాకిస్తాన్ కానివ్వండి, యుఎస్ కానివ్వండి, వాళ్ళు కూడా స్టెప్ బై స్టెప్ సంహౌ బీజేపీ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, వాళ్ళ ఎత్తులు వాళ్ళ వ్యూహాలు ఫలించకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. మనం చూసుకుంటే కనుక ఐ థింక్ గత నెల రోజుల నుంచి మనం FCRA గురించి చాలా విస్తారంగా చర్చించాం. ఇన్ఫ్యాక్ట్ నేను వచ్చిన కొత్తల్లో నార్త్ ఈస్ట్లో మనము ఎలాగా మిషనరీస్ పనిచేసాయో మనం 2-3 వీడియోలు చేసాం. మనం ఐ థింక్ 2-3 వీడియోస్ బిఫోర్ మాథ్యూ వ్యాండెక్ అంతా. అవును, మాథ్యూ వ్యాండెక్ ముందరే. ఎస్, అవి చేసిన తర్వాత మాథ్యూ వ్యాండెక్ ఎపిసోడ్ బయటపడిన తర్వాత ఎస్టాబ్లిష్ అయింది బలంగా అది. ఎగ్జాక్ట్లీ. సో వీటన్నిటికీ ఒక లింక్ ఏంటి, FCRA అని చెప్పి మనం వచ్చాం. NGOsని వీటిని ఒక రకంగా కట్టడి చేయాలని. అండ్ FCRA బిల్ ఈ వారం వస్తోంది అని చెప్పి వార్తలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ రోజే రావచ్చని కూడా ఉంది. బట్ ఎస్, ప్రభుత్వం వైపు నుంచి అలాంటి కన్ఫర్మేషన్ ఏమీ రాలేదు. బట్ ఈ సెషన్ లో ఉంటుందని అయితే చాలా ప్రభుత్వం వైపు నుంచి వచ్చినట్టుగా సమాచారం ఉంది. సో అది వచ్చే టైంకి ఒకవేళ ఇమాజిన్ మండే వస్తున్న వార్త రాగానే కేజ్రీవాల్ 4th PM ఇంటి ముందు కూర్చుంటా అన్నారు. ఆల్రెడీ రాహుల్ గాంధీ చేసిన మిస్టేక్ కి అందరూ ఎలాగ రియాక్ట్ అయ్యారో చూసాం. ఎస్పెషల్గా కేజ్రీవాల్ కూర్చున్నట్టయితే అది ఇంకెంత పెద్ద థ్రెట్ అండి. ఈ సీజేపీ మొత్తాన్ని నడిపింది కేజ్రీవాలే, అంతే కదా. అండ్ ఎందుకంటే మీరు హఫీజ్ అఫ్జల్ ఎవరు ఒక లోకల్ హిస్టరీ షీటర్, హాజీ అఫ్జల్ మాజీ కార్పొరేటర్. ఎస్, హాజీ అఫ్జల్ అతని ఎలాంటి హిస్టరీ షీటరో చూసాం. ఎక్కడెక్కడైతే ముస్లిం మెజారిటీ రీజన్లలో ఆప్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరే మొబిలైజేషన్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. వాళ్ళతోనే మళ్ళీ కేజ్రీవాల్ PM ఇంటి ముట్టడికి వెళ్ళాలనుకుంటున్నారా? సీజేపీది ఒక రకంగా ప్రభుత్వం దాన్ని చల్లబరచడంతో E20 ద్వారా ఇప్పుడు ఇంకొక అంశం తీసుకొచ్చి PM ఇంటి ముట్టడి